కుటుంబాలను వదిలి దేశాన్ని వదిలి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసేందుకే కేవలం నిస్వార్థంతో మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ఎంతోమంది వచ్చారు, మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బాజీ బాబా, నేను మలేషియా నుంచి వచ్చానన్న. ఏంటి అసలు మలేషియా నుంచి రావడానికి అసలు కారణాలు ఏంటి? కేవలం జగన్ ఏంటి మిమ్మల్ని రప్పించాడా, ఏంటి పరిస్థితి? జగన్ అసలు ఏం చెప్పలేదండి. ఆయన మీద ఉన్న అభిమానంతో మేము ఇక్కడ రావాల్సి వచ్చింది అంతే. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమ పథకాలు అవన్నీ చూసి మేము చాలా ఇంప్రెస్ అయిపోయి అక్కడి నుంచి మా వంతు సహాయంగా మనం ఏదో చేసేసి ఇక్కడ వాళ్ళకి చేసిన అభివృద్ధి వాళ్ళకి చూపిద్దామని సోషల్ మీడియా వేదికగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడ కాన్స్టిట్యూషన్, ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ మొత్తం చూసేసి ఒక్కొక్కటి. అన్న మీరు బస్సు యాత్ర చేస్తున్నారు, నాలుగు టీంలుగా విడిపోయారు. మీరు ఏ టీంలో పనిచేస్తున్నారు? నేను జోన్ 3 అనమాట. మాకు 1, 2, 3, 4 అలాట్ చేస్తే జోన్ 3లో విజయవాడ అండ్ గుంటూరు అనమాట. ఇప్పుడు మాకు 2 జిల్లాలు తిరగాలన్నా? ఓకే. ఎలా ఉంది, ఎన్ని రోజులు పనిచేశారు, ఎలా స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. వెరీ గుడ్, అసలు వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే పక్కన ప్రతిపక్షాలు ఊరికే అనవసరంగా ప్రాపగండా చేస్తా, కొన్ని ఇష్యూస్ లేని, ఇప్పుడు చూడండి ల్యాండ్ ఇష్యూ మీద ఎంత ప్రాపగండా చేశారో. చివరికి ఈరోజు ఏమైంది అది కోర్టులో? ఈసీ ముద్దా A1 వచ్చి చంద్రబాబు, A2 వచ్చి లోకేష్. ఆయనే ప్రాపగండా చేస్తుంది. ఆల్రెడీ సిఐడి దాని మీద ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరు చెప్పారంటే ఎక్కడి నుంచి వచ్చిన ప్రాపగండా, ఇది అనవసరమైన ప్రాపగండా చేసి ప్రజలు తెలుసుకుంటున్నారంటారా? తెలుసుకుంటున్నారు సార్, డెఫినెట్గా. ఏం చెప్తున్నారు మీరు? ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, ఏం చెప్తున్నారు మీరు ప్రజలకు? ఏం చెప్తాం? మా జగన్ చెప్పిన మాటే చెప్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితే జగన్ ఎందుకు ఓటేయండి అంతే. ఇంకేమి రెండో మాట లేదు మాకు. మీ ఇంట్లో మంచి జరిగితేనే అలా అంతే. అదే మాట చెప్తున్నారు కదా ఆయన. అన్న చెప్పినట్టే మేము కూడా అదే చెప్తాం. మీరు చెప్పాల్సిన పని లేదు సార్ మాకు. మేము ఆల్రెడీ మాకు మంచి జరిగింది మా ఇంట్లో, మేము కంపల్సరీ మేము ఆయనకే మద్దతు ఇస్తాం. కానీ టీడీపీ కానీ లేకపోతే ఉమ్మడి పార్టీలు కానీ చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవి నమ్మే పరిస్థితి సార్? వాళ్ళ పార్టీనే అసత్య పార్టీ సార్. వెన్నుపోటీ పొడిచి తీసుకున్న పార్టీ సార్ అది. జగన్ అన్న అలా కాదు సార్. 10 సంవత్సరాలు కష్టపడి అంతా చేసి ఎన్నో కిలోమీటర్లు నడిచి స్థాపించిన పార్టీ అది. ఓకే అన్న, మీరు మలేషియా నుంచి వచ్చారు, మీ లక్ష్యం నెరవేరుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్, 100% సార్. జగన్ గెలిపించి వెళ్ళిపోతారు? గెలిపించి వెళ్ళిపోతాం సార్, డెఫినెట్లీ. జై జగన్, జై జగన్.